అధికారం కోసం కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారన్నారు ఎన్నం శ్రీనివాసరెడ్డి. కేటీఆర్ అనర్హుడని సొంత చెల్లెలే చెబుతుంది. బయటకు రావాలంటే కేసీఆర్కు అహం అడ్డొస్తుంది. కేవలం అధికారం కోసమే కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. తన భవిష్యత్తు కోసం కవిత పోరాటం చేస్తున్నారన్నారు ఎన్నం శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు అధికారం కోసం వాటా పంచుకోవడానికి ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఇది ఒక కొత్త సినిమాని చూపిస్తూ ఉంది. కల్వకుంట్ల కుటుంబం ఖచ్చితంగా కేటీఆర్ అనే వ్యక్తి పరిపాలనకు అనర్హుడని చెప్పి సొంత చెల్లెలే చెప్తున్న తర్వాత ఇక ఏం మిగిలింది? బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు బయటికి రాలేరు. ఆయనకు ఈగో అడ్డం వస్తుంది, అహం అడ్డం వస్తుంది. అధికారం ఉంటే తప్ప, లేదా గుర్రబండి మొత్తం తయారు చేసి గుర్రాన్ని కట్టి అలంకరించి ఎత్తుకొని వచ్చి కూర్చోబెడితే బయటికి బయలుదేరుతా అంటాడు. కానీ బాధ్యతగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడాలి, ఇది నా బాధ్యత అని అనుకోడు. కేవలం అధికారం కోసమే రాజకీయం చేస్తూ ఉన్నాడు కేసీఆర్. ఆ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి రాజకీయం చేస్తున్నాడు కేటీఆర్. అన్నకు పెద్ద పాత్ర ఉంది, నాకు పాత్రే లేదు, నా భవిష్యత్తు ఏంది అని చెప్పి పోరాటం చేస్తుంది చెల్లెలు. కాబట్టి ఈ అధికార దాహంతో ఉంటున్న ఈ కుటుంబాన్ని ఇప్పుడు రాజకీయంగా సమాధి కట్టిండ్రు. 2023లో ఏ రోజు కూడా వీళ్ళను మళ్ళీ అధికారం పీఠంలో కూర్చోబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా